ఓకే. ఇప్పుడు మనం నర్సింగ్ మీనింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ నర్సింగ్ ఉన్న ఆ నేమ్‌కి, ఫుల్ ఫామ్‌కి నర్సింగ్ అనే మీనింగ్ ఏంటి అనేది ప్రాపర్‌గా ఒకసారి చెప్పుకుందామండి. నర్సింగ్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఎన్ అనే లెటర్‌కి మీనింగ్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఎన్ అంటే నోబుల్. నోబుల్ అంటే ఎగ్జాంపుల్ నోబుల్ అన్నది ఉన్నతమైనది అని దానికి అర్థం. తర్వాత యూ మీన్స్ అండర్స్టాండింగ్. అంటే పేషెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాడిని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి అన్నది అండర్స్టాండింగ్. తర్వాతది రెస్పాన్సిబిలిటీ అండ్ రిసోర్సెస్. అండ్ వారిని అంటే రెస్పాన్స్ వాళ్ళకి వాళ్ళు పిలిచినా వాళ్ళు చెప్పినా ఏదైనా సరే ప్రతి దానికి మనం రెస్పాండ్ అవ్వటాన్ని రెస్పాన్సిబిలిటీ అంటారు. దాని బాధ్యతగా మనం వాళ్ళని చూసుకోవటాన్ని రెస్పాన్సిబిలిటీ. తర్వాత నెక్స్ట్ ఎస్ మీన్స్ సింపతి అండ్ సర్వీసెస్. సింపతి మీన్స్ తెలుసు కదా అందరికీ, సానుభూతి. దీన్నే సేవా దృక్పథంగా వాళ్ళని ట్రీట్ చేయటం. తర్వాత ఈ మీన్స్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ. ది మెయిన్ ఏంటంటే నైపుణ్యత. వారిని చూసుకునే విధానంలో కూడా ఒక ప్రాపర్ ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని బాధ్యతగా చేయటాన్ని ఇది కూడా ఒక మెలకువలు కొన్ని ఈజీ వేలో చేసేవి కూడా ఉంటాయి. ప్రతిదీ మనం క్లియర్గా పేషెంట్ని ప్రాపర్గా మనం తన్ని హీల్ చేసి త్వరగా తనకి ఇంటికి పంపించడానికి, తనకి ఆ ఇంజురీని నుంచి తగ్గించడానికి మనం చేసే బాధ్యత అని. అంటే వాళ్ళకి పెయిన్ కానీ, వారికి ఉన్న ఇబ్బందిని కానీ ప్రతిదీ మనం వారు మనకి షేర్ చేసుకున్న వారికి తగినట్టుగా మనం ఆన్సర్ ఇవ్వడానికి మెయిన్ మీన్స్ ఇది. తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. దీనిలో ఒకసారి హెడ్డింగ్స్ కూడా పెట్టుకుందామండి. మీనింగ్ అంటే మీన్స్ ఏంటంటే దాని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. నర్సింగ్ మీన్స్ ప్రతిదీ వన్ బై వన్ పాయింట్స్ వేరుగా రాసుకున్నాం కదా, అదే రీతిగా దీన్ని ఒకసారి దాని మీనింగ్ కూడా ఒకసారి రాసుకోండి. మెయిన్ ఏంటంటే పేషెంట్ని ఫిజికల్గా ఎమోషనల్గా సపోర్ట్ చేసి ప్రివెంటివ్ ద డిసీజ్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. అంటే పేషెంట్ని కంప్లీట్గా వాడిని రికవరీ చేయడానికి మనం చేయాల్సిన పని అని. అంటే అదే రీతిగా డెఫినిషన్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. నా వీడియోస్ మరీ లెంత్ అవుతున్నాయి అనుకుంటే కొంచెం మీకు ఇంకా షార్ట్ చేసి చెప్తాను. డెఫినిషన్ గురించి కూడా మాట్లాడుకుందాం.